లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. శ్రీ మహాగణాధిపతయే నమ, శ్రీమాత్రే నమ. ఆధాన్ ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశిస్సులు. ముందుగా ఆధాన్ ఆధ్యాత్మిక వీక్షకులందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. మహాశివరాత్రి సందర్భంగా పరమేశ్వరుడి సంపూర్ణమైన కరుణా కటాక్ష వీక్షణాలకు ఆధాన్ ఆధ్యాత్మిక ప్రేక్షకులందరూ పాత్రులు కావాలని కోరుకుంటూ, శివమహాపురాణం విద్యేశ్వర సంహితలో చెప్పినటువంటి రకరకాల శివలింగాల ఆరాధన ఫలితాలు, ఎలాంటి శివలింగాలను పూజిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. శివమహాపురాణం విద్యేశ్వర సంహితలో ప్రధానంగా షడ్లింగ శివ పూజ గురించి చెప్పారు. 6 రకాలైనటువంటి శక్తివంతమైన శివలింగాల పూజ గురించి శివమహాపురాణం విద్యేశ్వర సంహితలో చెప్పారు. వాటిల్లో మొట్టమొదటి శివలింగ పూజ ఏంటంటే ధ్వని శివలింగ పూజ. ధ్వని శివలింగ పూజ అంటే ఏంటంటే, శివరాత్రి రోజు ఓం అనే అక్షరాన్ని జపిస్తే ఆ ఓంకార ధ్వనిలోనే శివుడు ఉంటాడు. దీన్నే ధ్వని శివలింగ పూజ అంటారని శివపురాణంలో చెప్పారు. అంటే శివరాత్రి రోజు ఓంకారం చెప్తే చాలు, శివుడికి పూజ చేసినట్టే అవుతుంది. ధ్వని శివలింగం అనే ప్రత్యేకమైన శివలింగానికి పూజ చేసిన ఫలితం కలుగుతుంది. ఆ తర్వాత రెండవది నాద శివలింగం. నాద శివలింగం అంటే ఏంటంటే, ఎక్కడైనా శివుడు స్వయంభువుగా వెలిసినట్లయితే, తనకు తానుగా వెలిసినట్లయితే అటువంటి శివక్షేత్రానికి శివరాత్రి రోజు వెళ్ళి శివదర్శనం చేసుకోండి. దీన్ని నాద శివలింగ పూజ అనే పేరుతో పిలుస్తారు. ఆ తర్వాత మూడవది బిందు శివలింగం. బిందు శివలింగం అంటే ఏంటంటే, ఎవరైనా ఇంట్లో శివ సంబంధమైనటువంటి యంత్రాన్ని ఏర్పాటు చేసుకుంటే శివరాత్రి రోజు ఆ యంత్రానికి నమస్కారం చేసుకుంటే దాన్ని బిందు శివలింగ పూజ అనే పేరుతో పిలుస్తారు. ఆ తర్వాత ఇంకొక 3 శివలింగాలు శివపురాణంలో చెప్పారు. ఒకటి ఉకార శివలింగం, ఇంకొకటి మకార శివలింగం, ఇంకొకటి అకార శివలింగం. ఉకార శివలింగం అంటే ఉత్సవాలు, ఊరేగింపులు, రథోత్సవాల్లో శివ విగ్రహం కనుక కనిపించినట్లయితే దానికి నమస్కారం చేసుకోండి. దాన్నే ఉకార శివలింగ పూజ అంటారు. ఆ తర్వాత మకార శివలింగ పూజ అంటే, మనుష్యులు ఎక్కడైనా దేవాలయంలో శివలింగాన్ని ప్రతిష్ఠిస్తే మనుష్య ప్రతిష్ఠితమైనటువంటి శివాలయ దర్శనం చేసుకుంటే దాన్ని మకార శివలింగార్చన అంటారు. ఆ తర్వాత అకార శివలింగం. అకార శివలింగం అంటే సాక్షాత్తు గురువుగారి శరీరమే అకార శివలింగం అని శివపురాణం విద్యేశ్వర సంహితలో చెప్పారు. శివరాత్రి రోజు మీకు చదువు చెప్పిన గురువుకు కానీ, మీకు విజ్ఞానం నేర్పించిన గురువుకు కానీ, పురాణాలు చెప్పే గురువుకు కానీ నమస్కారం చేసుకోండి. గురువుగారి శరీరమే ఒక శివలింగం, దాని పేరు అకార శివలింగం అని శివపురాణం విద్యేశ్వర సంహితలో చెప్పారు. గురువుకి అందుకే శివరాత్రి రోజు నమస్కారం చేయాలి. గురు పూజ చేస్తే అకార శివలింగం అనే శివలింగానికి పూజ చేసిన ఫలితం కలుగుతుంది. ఇలా 6 రకాలైన శివలింగాలను శివమహాపురాణంలో చెప్పారు. బిందు శివలింగం, నాద శివలింగం, ధ్వని శివలింగం, అకార శివలింగం, ఉకార శివలింగం, మకార శివలింగం అని 6 రకాలైన శివలింగాలు. వీటిలో ఏదో ఒక శివస్వరూపమైన లింగస్వరూపానికి శివరాత్రి రోజు నమస్కారం చేసుకోండి. సంపూర్ణంగా శివానుగ్రహం కలుగుతుంది. అనేక రకాలైన పదార్థ శివలింగాల గురించి కూడా శివమహాపురాణంలో చెప్పారు. అంటే రకరకాలైన పండ్లను శివలింగం ఆకారంలో ఏర్పాటు చేసి పూజ చేసుకోవచ్చు. దీన్ని ఫల శివలింగం, పండ్ల శివలింగం అంటారు. బెల్లాన్ని శివలింగం ఆకారంలో ఉంచి పూజ అభిషేకం చేసుకోవచ్చు. ఖండ శర్కర, పటిక బెల్లాన్ని శివలింగం ఆకారంలో చేసి పూజ చేసుకోవచ్చు. అలాగే వెన్నను కూడా శివలింగం ఆకారంలో చేసి పూజ చేసుకోవచ్చు. గోమయం, ఆవు పేడని శివలింగం ఆకారంలో చేసి పూజ చేసుకోవచ్చు. గన్నేరు పుష్పాలు, రకరకాల పుష్పాలను శివలింగం ఆకారంలో చేసి శివ పూజ చేసుకోవచ్చు. ఇలా రకరకాలైన పదార్థ శివలింగాల గురించి శివమహాపురాణంలో చెప్పారు. మీరు పండ్లు శివలింగం ఆకారంలో పెట్టి పూజ చేసిన, బెల్లం కానీ పటిక బెల్లం కానీ శివలింగం ఆకారంలో పెట్టి పూజ చేసిన, అన్నాన్ని శివలింగం ఆకారంలో పెట్టి పూజ చేసిన, వెన్న శివలింగం ఆకారంలో ఉంచి పూజ చేసిన, పూజ పూర్తయ్యాక దాన్ని విడదీసి ప్రసాదంగా తినేయండి. అలా కాకుండా గోమయం, ఆవు పేడ కానీ, పుష్పాలు కానీ ఇటువంటివి ఏవైనా శివలింగం ఆకారంలో పెట్టి పూజ చేస్తే పూజ పూర్తయ్యాక పారే నీళ్లలో వాటిని వదిలిపెట్టాలి, లేదా ఎక్కడైనా మొక్కల్లో వేయాలి. వీటిని పదార్థ శివలింగాలు అంటారు. మరి పదార్థ శివలింగాలకు ఎందుకు పూజ చేయాలి? ఒక్కొక్క పదార్థ శివలింగానికి పూజ చేస్తే ఒక్కొక్క ప్రయోజనం ఉంటుంది. ఎవరైనా
తొందరగా భూములు, అపార్ట్మెంట్లు కొనుక్కోవాలనుకోండి, పుష్పాలు శివలింగం ఆకారం చేసి దానికి పూజా అభిషేకం చేసుకుంటే భూములు, అపార్ట్మెంట్లు తొందరగా కొనుక్కుంటారు. అలాగే ప్రమోషన్లు తొందరగా రావాలంటే బెల్లం శివలింగం ఆకారంలో పెట్టి పూజ చేస్తే ప్రమోషన్లు తొందరగా వస్తాయి. మానసిక ప్రశాంతత కావాలంటే వెన్న శివలింగం ఆకారంలో పెట్టి దానికి పూజ చేస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే ఎవరైనా ఉద్యోగపరంగా ఉన్నత స్థాయికి చేరాలంటే గన్నేరు పుష్పాలు శివలింగం ఆకారంలో పెట్టి శివ పూజ చేయాలి. సర్వ సంపదలు రావాలంటే గోమయం శివలింగం ఆకారంలో పెట్టి పూజ చేయాలి. అన్నాన్ని శివలింగం ఆకారంలో పెట్టి పూజ చేసి దారిద్ర్య దహన శివస్తోత్రం చదివితే జన్మజన్మల దరిద్రాలు తొలగిపోతాయి. ఇలా పదార్థ శివలింగాలు కూడా చెప్పారు. అలాగే స్థావర శివలింగాలు, జంగమ శివలింగాలు అని చెప్పారు. అంటే అర్థం ఏంటంటే సృష్టిలో ఉన్నటువంటి పక్షులు, జంతువులు వాటికి శివరాత్రి రోజు ఆహారం అందించండి. వాటిని జంగమాలు అంటారు. దీన్ని జంగమ శివలింగ ఆరాధన అంటారని శివపురాణం విద్యేశ్వర సంహితలో చెప్పారు. దీనికి ప్రమాణం శివపురాణం విద్యేశ్వర సంహిత. పక్షికి కానీ జంతువుకి కానీ శివరాత్రి రోజు ఆహారం పెట్టండి, దాన్ని జంగమ శివలింగార్చన అంటారు. అలాగే స్థావర శివలింగార్చన అని ఉంది. శివరాత్రి రోజు చెట్లకు నీళ్లు పోయండి, తీగలకు నీళ్లు పోయండి. చెట్లు, తీగలు, వృక్షాలు వీటికి పూజ చేస్తే దాన్ని స్థావర శివలింగార్చన అంటారు. సృష్టిలో అణువణువు శివస్వరూపమే. అయితే శివరాత్రి రోజు పంచగవ్య అభిషేకం అని ఒక అద్భుతమైన అభిషేకం చెప్పారు. అన్ని అభిషేకాల కంటే శివరాత్రి రోజు కొన్ని వేల రెట్లు ఎక్కువ ప్రయోజనాన్ని కలిగింపజేసే అభిషేకం పంచగవ్య అభిషేకం. పంచగవ్య అభిషేకం అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు పంచకం అంటే ఆవు మూత్రం, గోమయం ఆవు పేడ, ఆవు నెయ్యి, ఈ ఐదింటిని కలిపి కానీ విడివిడిగా కానీ శివలింగానికి అభిషేకం చేయండి. దీన్ని పంచగవ్య అభిషేకం అంటారు. కొన్ని వేల రెట్లు అద్భుతమైన ప్రయోజనాలు కలగాలంటే మీరు ఏ శివలింగానికి అభిషేకం చేస్తున్నా శివరాత్రి రోజు ఈ పంచగవ్య అభిషేకం చేయండి, అద్భుతమైన ప్రయోజనాలు పొందండి. ఇలా శివమహాపురాణం విద్యేశ్వర సంహితలో చెప్పిన విధంగా రకరకాలైనటువంటి శివలింగాలను పూజించండి. శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ పాత్రలకండి. మరొక్కసారి ఆధాన ఆధ్యాత్మిక ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.